వెల్కమ్ బ్యాక్ టు బిల్డ్ క్రేవింగ్స్. ఈరోజు ఈ ఛానల్లో మీరు చూడబోతున్న రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్ పన్నీర్ కూర. దీనికోసం నేను ఫస్ట్ ఇలా పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని జీరా పౌడర్ని వేసుకున్నా. తర్వాత ఇంకొంచెం ఉప్పుని ఇంకొంచెం కారాన్ని వేసుకుంటున్నాను. కసూరి మేతిని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా వేసుకోండి. ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాక ఇంకొంచెం పెరుగు వేసుకొని చక్కగా కలుపుకోండి. అలా కలిపేసుకున్నాక ఇప్పుడు 4-5 టొమాటోస్ వరకు తీసుకొని పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనకి చాలా సన్నగా తరిగిన ఆనియన్స్ అనేవి కావాలి. మీరు సన్నగా కోసుకోలేకపోతే ఇలా చాప్ చేసుకోవచ్చు. ఈ కర్రీలో ఆనియన్స్ అనేవి చాలా సన్నగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను వేరే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని మనం కలుపుకున్న పన్నీర్ని వేపేసుకుంటున్నాను. అది కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చాక తీసేయండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో బిర్యానీ దినుసులన్నింటినీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇలా నేను ఆనియన్స్ని వేసేసాను. ఆనియన్స్ అనేవి మనం చాప్ చేసాం కదండి సన్నగా, అవే వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా కరివేపాకుని వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాను. ఈ రెండు ఇంకొంచెం వేగిపోయాక మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని అవి కొంచెం వేగాక ఇలా టొమాటో పేస్ట్ని వేసేస్తున్నాను. ఈ టొమాటో పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో మనం జీడిపప్పు కూడా ఏది వాడట్లేదు, అయినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారా, ఇలా మనకి బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు ఒక్కసారి కలుపుకోండి. ఈ గ్రేవీ అనేది ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుంది టేస్ట్ అనేది. సో మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా టొమాటో పేస్ట్ని చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఒక్కసారి మనం అంతా కలిపేసుకున్నాక నెక్స్ట్ మనం ధనియాల పొడిని, గరం మసాలాని, జీరా పౌడర్ని, లవంగాయ పొడిని ఇవన్నీ 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకుందాం. అలా వేసుకున్నాక ఉప్పు మీకు తగినంత వేసుకొని ఆ తర్వాత ఇలా మనం పెరుగుని వేసేసుకుంటున్నాం. నేనైతే పెరుగు 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. మీరు కావాలంటే 2 టేబుల్ స్పూన్లు కూడా తీసుకొని కలుపుకోవచ్చు. ఇవన్నీ బాగా కలిసిపోయాక నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. మీరు కూడా 1 గ్లాసే తీసుకోండి. అలా ఈ వాటర్ అండ్ పన్నీర్ గ్రేవీ బాగా కలిసిపోయాక మనం పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం. వేసుకొని ఇంకొంచెం బాగా కలిపేసుకుందాం. కలుపుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని తీసాక నూనె అనేది ఇలా తేలుతూ ఉంటుంది. అప్పుడు కసూరి మేతిని, కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి. ఈ కర్రీకి కసూరి మేతియే స్పెషల్ టేస్ట్ అండి. సో కసూరి మేతిని మాత్రం అస్సలు స్కిప్ చేయవద్దు. అంతేనండి, ఇదే మన క్యాటరింగ్ స్టైల్ పన్నీర్ కర్రీ. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.